అక్కడ వాటర్ డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు డ్యామ్స్ కట్టి డైవర్ట్ చేయాలి. ఓకే. ఆల్రెడీ ఒక ఫ్లోలో ఉన్నాయి అవి పాకిస్తాన్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ వాటర్ ఆపేస్తానంటున్నారు. అక్కడ డ్యామ్స్ కట్టి మామూలు చిన్న చిన్న డ్యామ్స్ కాదు, వెరీ పవర్ఫుల్ హై హై అదే ఇది కట్టాలి, డ్యామ్స్ కట్టాలి, హై స్టోరేజ్ డ్యామ్స్. అలాంటి డ్యామ్స్ కట్టి డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు ఉన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓన్లీ ఆ వాటర్తో మళ్ళీ మనకి ఏమైనా పని ఉంటుందంటే అది మళ్ళీ మన వరకు రావు వాటర్స్. అంటే ఈ అక్కడ ఆల్రెడీ ఆ నార్థన్ పార్ట్లో ఉన్న ఏరియాస్ అన్నీ బ్యారన్ ల్యాండ్స్. అవును. అంటే అక్కడ నువ్వు జమ్మూ కాశ్మీర్ లే లడాక్ అవన్నీ వెళ్ళుంటే నీకు అక్కడ మొత్తం డ్రై డెజర్ట్ అది. ఇప్పుడు రాజస్థాన్లో శాండ్ డెజర్ట్ ఎలాగో అక్కడ కంప్లీట్లీ డ్రై డెజర్ట్ అది. సో డ్రై డెజర్ట్లో ఏం పండవు. సో ఆ వాటర్తో అక్కడ అగ్రికల్చర్ ఏం పెద్ద వచ్చేది అంటే అసలు ఛాన్స్ లేదు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఉత్తరాఖండ్ కొంచెం నార్థన్ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో పంజాబ్ ఆల్రెడీ అక్కడ ఎనఫ్ వాటర్ ఉంది అక్కడ. సో ఆ వాటర్తో మన స్పెసిఫిక్గా అడ్వాంటేజ్ ఏం లేదు ఇది డైవర్ట్ చేయడం వల్ల. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ మీద కోపంతోనే డైవర్ట్ చేస్తున్నాం వాళ్ళని. ఓకే, అది ఓకే, గుడ్, డైవర్ట్ చేస్తున్నాం, గుడ్. బట్ ఆ డైవర్ట్ చేయడానికి మనకు యూజ్ఫుల్ లేనప్పుడు అంత పెద్ద డ్యామ్స్ కట్టాలంటే లిటరల్లీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ బడ్జెట్స్. మన దగ్గర బడ్జెట్స్ లేవు మళ్ళీ. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, పోలవరం మనకి ఎప్పటి నుంచి కడదాం ట్రై చేస్తున్నారు? ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి, ఆల్మోస్ట్ 30-40 సంవత్సరాల నుంచి ఉంది. 30-40 సంవత్సరాల నుంచి పోలవరం లాంటి డ్యాము, అది అందరికీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డ్యామ్, అది అందరికీ పనికొచ్చే డ్యామ్. దాన్ని కట్టడానికి ట్రై చేస్తుంటేనే అవ్వట్లేదు బడ్జెట్ లేక. అలా